అంతరంగము నెరిగిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యోహాను సువార్త 1:47. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. యేసయ్య నతనీయేలు గారిని చూసి అతని ఆత్మీయ స్థితిని ఈ విధంగా అంచనా వేస్తూ ఉన్నారు. ఇంకా ఆయన శిష్యునిగా మారకముందే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అతనిని గురించి చెప్పడం చాలా వింతగా ఉంది కదా. ఒక వ్యక్తి దేవుని వాక్యానికి లోబడి భయముతోనూ వణుకుతోనూ దేవుని ఎదుట నడుచుకోవాలని తన హృదయంలో నిశ్చయించుకున్నప్పుడు దేవుని ఆత్మ అతనిని శుద్ధీకరించి అతనిని యేసయ్య నొద్దకు నడిపిస్తాడు. నతనీయేలు హృదయ స్థితిని చూసినటువంటి క్రీస్తు వారు నిన్ను కూడా చూస్తూ ఉన్నారు. సాధారణంగా గొప్ప నాయకులు వారి చుట్టూ అయోగ్యమైన వారితో ఆవరించబడి ఉంటారు. కానీ యేసు ప్రభువారు అలా కాదు. సజీవుడైన దేవునిని ఎవ్వరూ కూడా మోసం చేయలేరు. నీ హృదయ స్థితిని బట్టి నీవు ఎన్నుకోబడతావు. నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలామంది వారి హృదయ స్థితిని తెలియజేయడం వల్ల మానవ హృదయము ఎంత చెడ్డదో, ఎంత కపటమైనదో, ఎంత మోసకరమైనదో తెలిసి చాలా విచారపడుతూ ఉంటాను. మానవ హృదయ స్థితి ఎంత క్లిష్టమైనదంటే చెడు తలంపులు, చెడు కోరికలతో నిండిపోయి ఉండడమే కాదు కానీ ద్వేషము, పగ, అసూయ, కక్ష అనే వాటి క్రింద అణచబడి ఉంటుంది. అలాగే దురాశ, ధనాశ, లోభత్వము అనేటువంటి లోతైన ఆశలు ఉండడం వల్ల మనిషి అపజయాల పాలు అవుతూ ఉన్నాడు. వీటి నుండి జయము పొందాలని ఎంత ప్రయాసపడినా అపజయం వెంబడి అపజయం పాలు కావడం వల్ల నిరీక్షణ లేక జయించలేకపోతారు. అలాంటి వారు యేసయ్య దగ్గరకు వచ్చి విశ్వాసంతో పశ్చాత్తాపపడినప్పుడు రక్షకుడైన దేవుడు మనకు విడుదలిస్తాడు. మారు మనసు పొందిన తరువాత నూతన జీవితం ప్రేమతో నిండి ఉండడం వల్ల కపటము, కుయుక్తికి తావుండదు. దేవుని ప్రేమతో హృదయం నింపబడి ఉండడం వల్ల ఇంటిలో కానీ దేవుని పిల్లల మధ్యలో కానీ మోసానికి, కపటానికి స్థలం ఉండకపోవడం అనేది ఎంతో ధన్యకరం. కపటము లేనటువంటి వారు ఎంతో బలముగా, నమ్మకమైన వారుగా ఉంటారు. అట్టి కృపాధన్యత మనకు దేవుడు సంపూర్ణముగా అనుగ్రహించునుగాక. ఆమేన్.